కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము ఆజ్ఞల ద్వారానే దేవుని మెండు దీవెనలు అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఇది 4వ భాగం, 4వ ఎపిసోడు. ఆజ్ఞల ద్వారానే దేవుని మెండు దీవెనలు, ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ త్రూ హిస్ కమాండ్మెంట్స్. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ మీ ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి ఈ నెల అంతం వరకు తీసుకొచ్చారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లి. రానైన నెలలో కూడా మీ ప్రత్యేకమైన కృపను మాతో ఉంచి నడిపించవలసింది. ఈ లోతైన మర్మాలు అర్థం చేసుకోవటానికి మీ ఆత్మతో మమ్మల్ని పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మేము జీవిస్తూ మీకు మహిమ తెచ్చే కృప దయచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, కొద్ది దినాల క్రిందట మనమంతా కూడా, దేశం అంతా కూడా రిపబ్లిక్ డే జరుపుకున్నాం, గణతంత్ర దినం. మనందరికీ తెలుసు, మన యొక్క దేశాన్ని మన సొంత రాజ్యాంగంతో పరిపాలించుకోవటానికి మనకు కలిగిన స్వాతంత్రం అన్నమాట. 74 సంవత్సరాలు అయిపోయింది. మన దేశానికి మన సొంతగా ఒక రాజ్యాంగాన్ని మనం చేసుకుని దానితో మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాం. అలాగే ఏ దేశానికి వెళ్ళినా సరే, ఎక్కడికైనా సరే, వారికి వారి సొంత రాజ్యాంగం ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ అంటున్నాం. ప్రతి ప్రభుత్వానికి కూడా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రభుత్వం అయినా సరే, ఖచ్చితంగా రాజ్యాంగ ప్రకారంగా పరిపాలన జరపాల. వారికి రాజ్యాంగం ఉంటుంది. రాజ్యాంగం లేని దేశం లేనే లేదు కదా. పాలన చక్కగా సాగాలంటే, ప్రజలందరూ శాంతి సమాధానాలతో ఉండాలంటే, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటిని అధిగమించాలంటే ఖచ్చితంగా మనకి ఆ రాజ్యాంగంలో ఉన్న నియమ నిబంధనలు కావాలి. దాని ప్రకారమే రాజ్యాంగం, దాని ప్రకారమే పాలన జరుగుతుంది. లేకపోయినట్లయితే ప్రతిరోజు వచ్చి అనేకమైన సవాళ్ళని, రాజ్యాంగం లేకపోతే, రాజ్యాంగంలో ఉన్న ఆ యొక్క నిబంధనలు లేకపోయినట్లయితే వాటిని తట్టుకోవటం కష్టం. వాటిని ఏ రీతిగా కూడా ఏ కోర్టు కూడా వాటిని పరిష్కరించలేరు. కారణం, రాజ్యాంగంలో ఉన్న నిబంధనల ప్రకారంగా వారికి తీర్పు జరుగుతుంది అన్నమాట. ఒకవేళ ఎవరైనా సరే పొరపాటు చేసినట్లయితే. ఇది మానవులుగా ఈ లోకంలో ప్రతి దేశానికి వారు పెట్టుకున్న నియమ నిబంధనలు, దీన్నే రాజ్యాంగం అంటున్నాం. అలాగే దేవుని రాజ్యానికి, దేవుని యొక్క రాజ్యాంగం ఈ యొక్క 10 ఆజ్ఞలు. మనందరికీ తెలిసిన రీతిగా ప్రపంచం అంతట్లో కూడా అతి చిన్న రాజ్యాంగం ఏదంటే దేవుని యొక్క రాజ్యాంగం. 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు అంటే 10 వాక్యాలు అంతే. ఈ విషయాలు మనకి నిర్గమకాండం 20 అధ్యాయంలో మనం 10 ఆజ్ఞలు కూడా చదవచ్చు. దేవుడు తన సొంత చేతితో రాసిచ్చారు మోషే గారికి. అది ఒట్టి మోషే గారికే కాదు, మోషే గారి యొక్క ప్రజలైన ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, దేవుని నమ్ముకున్న ప్రతి వారికి కూడా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఆశిస్తున్న ప్రతి వారికి కూడా ఈ యొక్క దేవుని రాజ్యాంగం 10 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. కనుక ఈ విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. గత 3 కార్యక్రమాల్లో నేర్చుకున్నాం. ఆజ్ఞల ద్వారానే దేవుని మెండు దీవెనలు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞలను మనం పాటిస్తున్నామో, ఆ రీతిగా జీవిస్తున్నామో, శారీరకంగా మెండైన దీవెనలు మనం పొందుతున్నాం. ఆ విషయాలు గమనించాం. ఒకవేళ ఎవరైనా సరే ఆ కార్యక్రమాలు మిస్ అయినట్లయితే మనకి యూట్యూబ్లో ఉంటవి. ఆ యూట్యూబ్లో వాటిని మీరు చూడవచ్చు. మనందరికీ తెలిసిన రీతిగా ఆజ్ఞలు ఎవరు రాసిచ్చారు మోషే గారికి ఆ యొక్క సీనాయి పర్వతం మీద? మనందరికీ తెలిసినట్లుగా దేవుడు, యెహోవా దేవుడు. వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, యెహోవా దేవుడు అనగా ఆయన తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా? కారణం ఏంటంటే బైబిల్ గ్రంథం మనకి ఈ 3 పేర్లు కూడా చెప్పబడుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురులో ఎవరు అని మనం గమనించినట్లయితే ఖచ్చితంగా
యెహోవా అనే పేరు కుమారుడైన దేవునికి మాత్రమే ఇది ఆపాదించబడుతుందన్నమాట. మనకి ఎలా తెలుసు అని ప్రశ్న వస్తుంది. మనందరికీ కూడా పరిచయం ఉన్న కీర్తన 23వ దావీదు కీర్తన. దానిలో మొదటి వచనంలో మనందరికీ కూడా తెలుసు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇక్కడ మూల భాష అయిన హిబ్రూ భాషలో చూసినట్లయితే మూల భాషలో ఆ దేవుని పేరు యాహ్వే అన్నారు. ఇంగ్లీష్లో జెహోవా అంటున్నాం, యాహ్వే. తెలుగులో మనకి యెహోవా అని తర్జుమా చేశారు. యెహోవా నా కాపరి, ఆయన యొక్క కాపుదలలో మన అవసరాలన్నీ కూడా తీరుస్తారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇటీవల వచ్చిన అధునాతనమైన తర్జుమాలు ఏమంటున్నారు, యెహోవా నా కాపరి కనుక నా అవసరాలన్నీ కూడా ఆయనే తీరుస్తారు అని తర్జుమా చేస్తున్నారు. చాలా బాగుంది ఆ తర్జుమా. అయితే ఈ యొక్క యెహోవా ఎవరు, తండ్రియా కుమారుడా అని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథం దీని గురించి ఎంతో విపులంగా మనకి బోధిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభువారు అన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని కూడా పెట్టేస్తాడు అని చెప్పారు. మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు? యేసు ప్రభువారు. కనుక యేసు ప్రభువారు మన మంచి గొర్రెల కాపరి. కనుక కీర్తన 23లో చెప్పబడిన యెహోవా నా కాపరి అన్న దేవుడు ఇద్దరు కూడా ఒకటే. పాత నిబంధనలో హిబ్రూ భాష కనుక యాహ్వే అన్నారు వారు, దాన్ని యెహోవా అని తర్జుమా చేశారు. క్రొత్త నిబంధనలో గ్రీక్ భాష కనుక మూల భాష, దానిలో మనకి వాడబడిన మాట యేసు క్రీస్తు. ఆ యొక్క గ్రీక్ భాషలో క్రిస్టోస్ అంటున్నారు. అయితే ఈ విషయాలు మనం ఒక్కసారి గమనించినట్లయితే 23వ దావీదు కీర్తనలో చెప్పబడిన యెహోవా నా కాపరి, క్రొత్త నిబంధనలో యోహాను సువార్తలో 10వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడిన మన మంచి గొర్రెల కాపరి ఇద్దరు కూడా ఒక్కరే. ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు, ఆయన మన అవసరాలు తీరుస్తున్నారు. మీకు సమయం ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని గమనించినట్లయితే దానిలో యేసు ప్రభువారు, నేను గొర్రెల కాపరిని, గొర్రెలు నా స్వరం వింటాయి, వాటిని నేను కాస్తాను, నాకు చెందిన అనేకమైన గొర్రెలు ఇతర మందల్లో ఉన్నాయి అని కూడా చెప్పారు. కనుక ఆ గొర్రెల కాపరి అనే మాట సాదృశ్యంగా దేవునికి వాడారు. గొర్రెల కాపరి తన గొర్రెల్ని ఎంత చక్కగా ప్రేమగా చూచుకుంటూ వాటిని మేపుతూ వాటికి కావాల్సిన మేత, వాటికి కావాల్సిన మంచినీళ్ళు, వాటికి కావాల్సిన భద్రత, వాటికి కావాల్సిన స్థలము అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు, గొర్రెల కాపరి. అలాగే మన మంచి గొర్రెల కాపరి అయిన యేసు ప్రభువారు మన కొరకు శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన శిలువ మరణం ద్వారా మనందరికీ కూడా రక్షణ భాగ్యం కలుగుతుంది. కనుకనే యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఈ యొక్క ఆజ్ఞల విషయంలో ఆయన ఏమేమి చెప్పారో విషయాలు మనము ఈ దినాన్న కొన్ని నేర్చుకోబోతున్నాం. ఇంకా కొన్ని విషయాలు, ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వాటిని వచ్చే కార్యక్రమంలో కూడా నేర్చుకుందాం. కారణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలను మనము క్షుణ్ణంగా నేర్చుకున్నట్లయితే మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అది యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఆ కొండ మీద కూర్చుని అనేక మంది తండోపతండాలుగా వచ్చి వాక్యం వింటున్నారు. అప్పుడు యేసు ప్రభువారు చెప్పారు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో ఉన్న వాక్య భాగం అనమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువారు అన్నారు, నేను ధర్మశాస్త్రమును కానీ ప్రవక్తల వచనాన్ని కానీ నేను కొట్టివేయడానికి వచ్చానని అనుకోవద్దు. నేను వచ్చింది దేనికి? అవి నెరవేర్చటానికే నేను వచ్చాను అని ప్రభువు చెప్పారు. అయితే 18వ వచనం ఒకసారి గమనిద్దాం మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆకాశము భూమి గతించిపోతే గతించిపోతుంది కానీ ఈ యొక్క ధర్మశాస్త్రం, ఇంగ్లీష్లో లా అన్నారు, తెలుగులో ధర్మశాస్త్రం అని తర్జుమా చేశారు. మనకి లా అంటే ధర్మశాస్త్రం అని తర్జుమా చేస్తున్నారు, సంతోషం. దాన్ని మనం ఆజ్ఞలు అంటున్నాం, 10 ఆజ్ఞలు అంటున్నాం. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు. కనుక ఆకాశము భూమి గతించిపోతే గతించిపోతుంది కానీ దీనిలో చెప్పబడ్డ, ఈ ఆజ్ఞల్లో చెప్పబడ్డ, లేకపోతే ఈ ధర్మశాస్త్రం అంటున్నాం దాన్ని, దానిలో చెప్పబడిన ఒక్క సున్నా కానీ పొల్లు కానీ కొట్టివేయబడదు. ఎప్పటి వరకు? ఇవన్నీ కూడా జరిగే వరకు. ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞల్లో ఉన్న, లేదా వాక్యంలో ఉన్న అనేక సందర్భాల్లో పాత నిబంధన గ్రంథంలో ఉన్న మొదటి 5 పుస్తకాలని కూడా లా, దాన్ని టోరా అంటారు హిబ్రూ భాషలో. కనుక ఆ 5 గ్రంథాలని కూడా ధర్మశాస్త్రం అని సంబోధించారు.
కనుక ఇక్కడ మనం గమనిస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆకాశం భూమి గతించిపోయే వరకు కూడా ఈ యొక్క ఆజ్ఞల్లో చెప్పబడ్డది ఒక్క సున్నా కానీ ఒక్క పొల్లు కానీ కొట్టవేయబడదు. అయితే ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేంటంటే చాలామంది అంటున్నారు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని లేదా ఈ 10 ఆజ్ఞల్ని మనం చేయవసరం లేదు, యేసు ప్రభు వాటినన్నిటిని కూడా ఆయనే నెరవేర్చేశారు కనుక ఆయన నమ్మితే సరిపోద్ది, మనం వాటిని పట్టించుకోక్కర్లేదు, వాటిని పాటించక్కర్లేదు అని వాదించేవారు కూడా ఉంటున్నారు చాలామంది. ఇది కూడా మనం గుర్తించాలా. ప్రియ సోదరి సోదరులారా, ఉదాహరణకు యేసు ప్రభు వారు పరలోకంలో ఉన్నారు. యేసు ప్రభు వారు పరలోకంలో ఉన్నారు కనుక నాకు అది చాలు, నేను వెళ్ళక్కర్లేదు అక్కడికి అంటామా మనం? యేసు ప్రభు నిరంతరము జీవిస్తారు పరలోకంలో. మన యొక్క కోరిక ఏమిటి? మనం కూడా నిరంతరం జీవించాలన్నది మన యొక్క ఆకాంక్ష. అలాగైనట్లయితే మరి యేసు ప్రభు వారు నిరంతరం జీవిస్తారు కాబట్టి నాకు ఈ లోకంలో ఈ యొక్క కొద్ది కాలం కొద్ది ఆయుష్ చాలు అంటామా మనం? అనం కదా. మనందరం కూడా కోరుకునేది దాని నిత్యజీవం కావాలా, పరలోకంలో మనం జీవించాలా. కనుక యేసు ప్రభు వారు నెరవేర్చేశారు, నేను చేయవసరం లేదు అనుకోకూడదు మనం. కారణం ఏంటి? ప్రత్యేకంగా ప్రభు మన కొరకు ఇచ్చారు వాటిని. ఆ ఆజ్ఞల ద్వారా మెండు దీవులు పొందేది మనము. ఆజ్ఞల ద్వారా దేవుని మెండు దీవులు పొందేది మనం. ఆజ్ఞల ద్వారా దీవులు పొందేది దేవుడు కాదు. అయితే ఈ విషయాన్ని కూడా ఒకటి గుర్తిస్తున్నాం మనం, అది గమనించాలా. అదేమిటంటే ఆజ్ఞలు కాదు మనకి ఇచ్చేది రక్షణ, ఆ ఆజ్ఞలను ఇచ్చిన దేవుడు. ఎవరు ఆజ్ఞలను ఇచ్చిన దేవుడు? బైబిల్ గ్రంథం చెప్తున్న దేవుడు. మోషే గారి కాలంలో రాసిచ్చారు. కనుక దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం పాటించినట్లయితే, ఆయన చెప్పినట్లుగా చేసినట్లయితే మనకు ఆ యొక్క నిత్యజీవం కలుగుతుంది. దానితో పాటు గత 3 కార్యక్రమాల్లో నేర్చుకున్నాం, 3 ఎపిసోడ్లో ఏమని? ఆజ్ఞలను అనుసరించడం వలన దేవుడు ఇచ్చారు కనుక ఆయన చెప్పారు, ఇది చేసినట్లయితే ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 1-14 వచనాల్లో చూసినట్లయితే మీరు అందరికంటే పైవారుగా ఉంటారు, అన్ని విషయాల్లో కూడా మీరు ఆశీర్వదించబడతారు శారీరకంగా అని వాగ్దానం చేశారు. ఆ విధంగా చేసినందుకు యోబును అత్యధికంగా దీవించారు, వచ్చిన సమస్యలన్నీ తొలగించారు. దానియేలును అత్యధికంగా దీవించారు, వచ్చిన సమస్యలన్నీ కూడా తొలగించారు. కనుక మనం కూడా ఆయన అత్యధికమైన దీవులు పొందాలంటే శారీరక దీవులు ఖచ్చితంగా ఈ యొక్క ఆజ్ఞలు, దాన్ని ధర్మశాస్త్రం అని తర్జుమా చేశారు ఇక్కడ, ఖచ్చితంగా మనం పాటించాలా. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం గమనించినట్లయితే ఈ యొక్క ఆకాశము భూమి గతించిపోయే వరకు కూడా ఒక పొల్లు ఒక సున్నా అయినను ఒక పొల్లు అయినను కొట్టివేయబడదు. మనం చిన్న చిన్న పొల్లే కదా, చిన్న సున్నాయే కదా అనుకుంటాం మనం. అది చిన్నది కూడా కొట్టివేయబడదు. అంటే ఏంటన్నమాట? ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది. ఎప్పుడు నెరవేరుతుంది? ఎప్పుడు వరకు ఇది అమల్లో ఉంటుంది? ఎప్పుడు వరకు ఈ ధర్మశాస్త్రం, ఎప్పుడు వరకు ఈ ఆజ్ఞలు అమల్లో ఉంటే వాటిని అనుసరించడం వలన మనకు కలిగే శారీరక దీవెనలు, ఆధ్యాత్మిక దీవెనలు. ఇది నాన్న యేసు ప్రభు వారు మనకు చెప్తున్నది ఆధ్యాత్మిక దీవెనల గురించి చెప్తున్నారు. ఏ విధమైన ఆధ్యాత్మిక దీవెనలు మనం పొందుతాం అని గమనించినట్లయితే, ఎవరైతే యేసు ప్రభువు నమ్ముకుంటున్నారో మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం, మాథ్యూ చాప్టర్ 5:19, యేసు ప్రభు వారు చెప్పేది ఏమిటంటే, యేసు ప్రభు వారు మనకి బోధిస్తున్నది ఏంటంటే, ఆయన శిష్యులతో చెప్పారు ఏమని? ఈ యొక్క ఆజ్ఞల్లో ఎవరైతే వాటిని అనుసరిస్తారో, ఈ ఆజ్ఞలన్నింటిని కూడా అనుసరిస్తూ ఇతరులకు ఎవరైతే బోధిస్తారో వారు పరలోకంలో ఘనులై ఉంటారు. చూచారా ప్రియ సోదరి సోదరులారా, ఆజ్ఞలను మనం అనుసరిస్తూ వాటిని ఇతరులకు కూడా చెప్పినట్లయితే మనము పరలోకంలో చేరబడతాం. పరలోకం తీసుకెళ్తారు. పరలోకంలో ఘనులుగా మనం ఉండే ధన్యత కలుగుతుంది పరలోకంలో. ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. కనుక యేసు ప్రభు వారు ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా బోధించారు. మరొక విషయాన్ని చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం గమనించినట్లయితే ప్రభువారు అన్నారు, నీవు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొనాలి అన్నారు. మనం యేసు ప్రభువుని ప్రేమిస్తున్నామా? తప్పకుండా మనం అందరం ప్రేమిస్తున్నాం. దేని కొరకు? ఆయన మనల్ని, యేసు ప్రభువు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన సిలువ మీద మరణం చెందారు. కనుకనే 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయన మనల్ని మొదటగా ప్రేమించారు కనుక మనము ఆయనను ప్రేమించాల. మన కొరకు ప్రాణాన్నే పెట్టేసి రక్షణ ఇచ్చారు కనుక, మనకి ఈ రక్షణ భాగ్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు కనుక
మనం చేయవలసింది ఏంటి? ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించాల, ఆయన ప్రేమించాల. ఆయన ప్రేమించడం అంటే నోటితో నేను యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాను అంటే చాలదు. యేసు ప్రభువు చెప్పిన మాటలు యోహాను సువార్త 14:15 నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు గైకొండి అన్నారు. ఆయన ఇచ్చినవి 10 ఆజ్ఞలు కనుక ఆ 10 ఆజ్ఞలు కూడా నిర్గమకాండం 20 చెప్పబడ్డవి. సమయం ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా వాటిని చదివి వాటిని అనుసరించాలి మనం. అప్పుడు మనం యేసు ప్రభువుని మనం ప్రేమించినట్లు. యోహాను సువార్త రాసిన యోహాను గారు, ఆయన శిష్యుడైన యోహాను, ఇంగ్లీష్లో జాన్ ద బెల్వర్డ్ అంటారు. అంటే ఈ దేవుని యొక్క ప్రేమ గురించి ఎక్కువగా బైబిల్ గ్రంథంలో రాసింది యోహాను గారు, శిష్యుడైన యోహాను గారు. ఆయన ఏమంటున్నారో చూడండి. 1 యోహాను పత్రిక 5:3 చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కాదు. దేవుడిచ్చిన ఆజ్ఞలు అవి భారమైనవి కాదు. ఇది చాలా కష్టమైంది, దీన్ని ఎలా చేయాలని నేను చేయలేకపోతున్నాను అనుకోవటానికి అవకాశం లేదు. అవి ఎంతో మనకి సులువైన ఆజ్ఞలే. ఆయనకు లోబడినట్లయితే ఆయన కృప అనుగ్రహిస్తారు మనకి ఆ ఆజ్ఞలను అనుసరించడానికి. సోదరి సోదరులారా, యేసు ప్రభువును మనం రక్షకుడిగా అంగీకరించి యేసు ప్రభు మన సొంత రక్షకుడిగా మనము ఆయనను చేసుకున్నట్లయితే, సొంత రక్షకుడిగా ఆ యొక్క సంబంధం ఆయనతో మనం కలిగి ఉన్నట్లయితే, ఆ ఆధ్యాత్మిక సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే దాని ద్వారా మనకి మెండైన దీవెనలు వస్తాయి. చాలామందికి యేసుప్రభు రక్షకుడని తెలుసు, యేసుప్రభు దేవుడని తెలుసు, కానీ వారికి ఆ యొక్క వ్యక్తిగతమైన ఆ యొక్క ఆధ్యాత్మిక సంబంధం లేదు, తండ్రి కుమారులకున్న సంబంధం. అయితే మనకు దేవునితో ఆ యొక్క అభినాభావ సంబంధం, ఆధ్యాత్మిక సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే అప్పుడు ప్రభు ఏమంటున్నారో చూడండి. 1 యోహానుకు రాసిన పత్రిక 2:4. 1 యోహాను 2:4. ఎవరైనా సరే నేను ఆయనను ఎరుగుదును అంటే యేసు ప్రభు నాకు తెలుసు, యేసు ప్రభు నా రక్షకుడు, యేసు ప్రభుని నేను నమ్ముకున్నాను అని ఎవరైనా చెప్పి ఆయన ఆజ్ఞలను వారు పాటించకుండా ఉన్నట్లయితే ఆ వ్యక్తి అబద్ధికుడు, ఆ వ్యక్తిలో సత్యము లేదు అని దేవుని మాటలు, దేవుని వాక్యంలో, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు చాలా ఘాటుగా ఉన్నాయి కదా. నిజమే, నాకు యేసు ప్రభు తెలుసు, నేను యేసు ప్రభు యొక్క శిష్యుడిని లేదా యేసు ప్రభు యొక్క విశ్వాసిని, ఆయన అనుసరిస్తున్నాను అని క్రైస్తవులందరం కూడా చెప్పుకుంటాం. కానీ నేను యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నాను అని చెప్పుచు, నేను బాప్తీసం తీసుకున్నాను, ఆలయానికి వెళ్తున్నాను అని చెప్పుకుంటూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను ప్రక్కన పెట్టేసినట్లయితే, దేవుని యొక్క 10 ఆజ్ఞలు పాటించకపోయినట్లయితే దేవుని యొక్క మాటలు ఏమంటున్నారు? 1 యోహాను 2:4 ఆ వ్యక్తి అబద్ధికుడు, స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే. దానితో పాటు ఆ వ్యక్తిలో సత్యం అనేదే లేదు. కనుక ఇక్కడ మనం గమనిస్తున్నది ఏంటంటే, యేసుప్రభుని ఎరిగి ఉన్నాను, నేను యేసుప్రభు యొక్క అనుచరుణ్ణి అని ఎవరైతే చెప్పుకుంటున్నామో, లేదా క్రైస్తవుడు అంటే క్రీస్తును అనుసరించేవాడు, మనం క్రీస్తును అనుసరిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించడం అంటే ఆయన రాసిచ్చిన ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు మనం ఖచ్చితంగా పాటించాలా. మరి ఒక విషయాన్ని కూడా మనం గమనిస్తాం. యోహాను గారు ఈ 1 యోహాను పత్రికని యేసు ప్రభు శిలువ మరణం పొంది పునరుద్ధానం చెంది 3వ దినాన 40 దినాలు అందరికీ కూడా ప్రత్యక్షమయ్యి మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయిన 60 సంవత్సరాల తర్వాత వ్రాశారు. అయితే అప్పటికే కూడా ఆయన ఆజ్ఞలు తప్పకుండా పాటించాలి, ఆజ్ఞల ద్వారా మనకి ఆధ్యాత్మిక శారీరక దీవెనలు ఉన్నాయి అనే విషయాన్ని ఆయన ఉటంకిస్తూ ఆజ్ఞలు ఇంత ప్రాముఖ్యమైనవని మనకు రాశారు. అనేక సందర్భాల్లో ఆజ్ఞల గురించి ఎక్కువగా రాసిన వ్యక్తి యోహాను గారు క్రొత్త నిబంధనలో 10 ఆజ్ఞల కొరకు. అయితే ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలా. చాలామంది నమ్ముతున్నారు, చాలామంది బోధిస్తున్నారు, యేసు ప్రభు ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞలు మనకు అవసరం లేదు, అవి యేసు ప్రభు శిలువ మీద కొట్టేశారు అని చెప్పుకుంటున్నారు. చాలామంది నమ్ముతున్నారు, బోధిస్తున్నారు, యూట్యూబ్లో కూడా పెట్టేస్తున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఒకవేళ యేసు ప్రభు వారి శిలువ మీద ఆ 10 ఆజ్ఞలు కొట్టేసినట్లయితే ఆయన ప్రియమైన శిష్యుడు 60 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు చనిపోయి మరలా లేచి పరలోకం వెళ్ళిపోయిన 60 సంవత్సరాల తర్వాత ఇంకా ఆజ్ఞల గురించి ఆయన ఖచ్చితంగా మీరు ఆజ్ఞలు పాటించాలా అని చెప్తున్నారు. ఆజ్ఞను ఎవరైతే పాటించరో వారిలో సత్యం లేదు, ఆ వ్యక్తి అబద్ధికుడని ఆయన ఎంతో సూటిగా చెప్పేశారు, కుండ బద్దలు కొట్టినట్లుగా. ఈ విషయాన్ని మనం గుర్తిస్తున్నాం.
మరొక విషయాన్ని కూడా యోహాను గారు రాసిన ఆఖరి గ్రంథం, బైబిల్లో ఆఖరి గ్రంథం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే ఆ ఘట సర్పము ఎవరు? ఆ ఘట సర్పము, ఘట సర్పానికి సాదృశ్యం ఎవరు అని మనం గమనించినట్లయితే ఈ ఘట సర్పం గురించి ప్రకటన గ్రంథం 12:9 గమనించినట్లయితే ఆ ఘట సర్పము సాతాను. ఆ ఘట సర్పమే ఆది సర్పము, సాతాను అని చెప్పబడ్డది. కనుక ఘట సర్పము సాదృశ్యంగా సాతానుకు వాడారు. మనం ప్రకటన గ్రంథం 12:17 గమనించినట్లయితే ఆ యొక్క సాతాను ఆగ్రహం తెచ్చుకొని, ఆ ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకొని ఆ స్త్రీ యొక్క శేషించిన సంతానంపై యుద్ధం ప్రకటించి యుద్ధం చేయడానికి వచ్చాడంటే. ఆ యొక్క స్త్రీ ఎవరికి సాదృశ్యం? మనందరికీ తెలుసు, స్త్రీ సంఘానికి సాదృశ్యం. స్త్రీ యొక్క శేషించిన సంఘం, లేకపోతే స్త్రీ యొక్క ఆ యొక్క శేషంపై, లేకపోతే ఆ యొక్క స్త్రీకి సంబంధించిన ఆ యొక్క మిగిలిన నిజమైన విశ్వాసులపై యుద్ధం ప్రకటిస్తాడు. యుద్ధం దేనికి ప్రకటిస్తారు? యుద్ధం దేనికి వస్తారు? యుద్ధం దేనికి చేయడానికి వస్తారు? వచ్చి వారి యొక్క శత్రువుల్ని గౌరవించి లేకపోతే వారిని సన్మానించి వెళ్ళిపోవటానికి కాదు, వారికి దండ వేసి వెళ్ళిపోవటానికి కాదు, వారిని ఏదో రీతిగా హతం చేసేయాలని, వారిని మట్టు పెట్టేయాలని వస్తారు యుద్ధానికి వచ్చేవారు ఎవరైనా సరే. అంటే సాతాను కూడా యేసుప్రభు నమ్ముకున్న వారిని ఏదో రీతిగా మట్టు పెట్టేయాలని, వారిని నాశనం చేసేయాలని వస్తున్నాడు. దేనికి? సాతానికి అంత కోపం ఎందుకు వచ్చింది ఈ యొక్క స్త్రీ మీద, స్త్రీ యొక్క శేషించిన సంఘం మీద? అంటే ఈ యొక్క స్త్రీ సంతానం, అంటే స్త్రీ అంటే సంఘం, ఎవరైతే 10 ఆజ్ఞలు పాటిస్తున్నారో, ఎవరైతే ఆ యొక్క యేసుని గురించిన సాక్ష్యం కలిగి ఉన్నారో వారి మీద యుద్ధం చేయటానికి. అంటే ఎవరైతే యేసుప్రభు నమ్ముకుని ఆయన సాక్ష్యాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే యేసుప్రభు యొక్క ఆజ్ఞలు 10 ఆజ్ఞలు పాటిస్తున్నారో వారి మీదకి సాతాను యుద్ధం చేస్తున్నాడు, వారిని నాశనం చేసేయాలని. కనుక ఎంతో కోపంతో వచ్చేశాడు. ప్రకటన గ్రంథం 12:17 అయితే ఈ ఆజ్ఞలు పాటించడం వలన, యేసుని గురించిన సాక్ష్యం కలిగి ఉండటం వలన మనకి కలిగే ఆ ఆధ్యాత్మిక లబ్ధి, అన్ని దీవెనల కంటే ఆధ్యాత్మిక దీవెన చాలా గొప్పది. తక్కనే యొక్క లోకపు దీవెనలు, శారీరక దీవెనలు కొంతకాలం ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక దీవెన కలకాలం ఉండేది. మనకి కలిగే ఆ యొక్క ఆధ్యాత్మిక దీవెన ఏమిటి? యేసుప్రభు నమ్ముకోవటం వలన, ఆయన ఆజ్ఞలు కాపాడటం వలన. ప్రకటన గ్రంథం 14:12 ఈ విషయం ఎంతో విపులంగా చెప్పబడ్డది. కాగా పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును, ఎవరైతే ఆయన ఆజ్ఞలు కాపాడుచు యేసునందు విశ్వాసం కలిగి ఉన్నారో, యేసునందు విశ్వాసం కలిగి ఆయన ఆజ్ఞలు ఎవరైతే కాపాడతారో వారు పరిశుద్ధులని చెప్పబడ్డది. ఇక్కడ ఇంగ్లీష్లో సెయింట్స్ అన్నారు. అయితే పరిశుద్ధులుగా ఉండాలంటే ఈ లోకంలో ఏం చేయాలా? ఖచ్చితంగా 2 విషయాలు చేయాలా. ప్రకటన గ్రంథం 14:12 ప్రకారం, ఒకటి యేసు ప్రభు నందు విశ్వాసం కలిగి ఉండాలి, అంటే యేసు ప్రభు యొక్క నామాన్ని, ఆయన యొక్క నామంలో విశ్వాసం కలిగి ఉండాలి, యేసు ప్రభు నిజమైన రక్షకుడని. రెండవది ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొనాల. ఈ 2 చేసినట్లయితే వారు పరిశుద్ధులుగా ఉంటారు. ఈ 2 చేయకపోయినట్లయితే, రెండిట్లో ఒకటి చేసినప్పటికీ పరిశుద్ధులుగా ఉండలేరు. ఇంగ్లీష్లో సెయింట్స్ అంటున్నాం. అయితే ఆ పరిశుద్ధులుగా అవ్వాలంటే మనం చేయవలసింది మరి ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. అదేమిటంటే 1 యోహాను మొదటి పత్రిక 9వ అధ్యాయం, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మనం ఆ యొక్క పాపాలన్నీ కూడా యేసుప్రభు నామాన మనం పశ్చాత్తాపడి ఒప్పుకున్నట్లయితే ఆ పాపాలు ఎన్నైనా సరే అన్నీ కూడా ఆయన క్షమించేస్తారు. దాని ద్వారా ఏం జరుగుతుంది? ఒక పాపి పరిశుద్ధుడిగా అయిపోతాడు. ఆ పరిశుద్ధుడైన వారు మాత్రమే పరలోకంలో ప్రవేశించగలరు. వారందరూ కూడా రెండవ రాకడ తర్వాత పరలోకం వెళ్ళి ప్రభు యొక్క సింహాసనం చుట్టూ నిలబడినట్లుగా యోహాను గారి దర్శనంలో చూచారు. ప్రకటన గ్రంథం 7:13 మనం గమనించినట్లయితే 24 పెద్దలు, ఒక పెద్ద అడుగుతున్నారు, తెల్లని వస్త్రాలు వేసుకుని సింహాసనానికి దగ్గరగా నిలబడ్డారు, వీరందరూ ఎవరు అని ప్రశ్న అడగగానే, అయ్యా నాకు తెలియదు జవాబు, మీరే చెప్పండి అనగానే ప్రశ్న అడిగిన ఆ 24 పెద్దలు ఒక పెద్ద చెప్పారు. ప్రకటన గ్రంథం 7:14 వీరందరూ కూడా మహాశ్రమల్లో నుంచి వచ్చారు, వారి యొక్క వస్త్రాల్ని గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కుని తెల్లగా చేసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మహాశ్రమంలో నుంచి వచ్చారు, ఈ భూమి మీద నుంచి. యేసుప్రభు రక్తంలో, గొర్రెపిల్ల అంటే యేసుప్రభు వారు, ఆయన రక్తంలో వీరి యొక్క వస్త్రాలు ఉతుక్కున్నారంటే వారు పాపాలని కూడా ఒప్పుకున్నారు. కనుక వారిని ప్రభు పాపాలని క్షమించి వారిని పరిశుద్ధులుగా చేసేశారు. కనుక వారికి వచ్చే ఆ భాగ్యం ఏంటి? ఆ మహాభాగ్యం
ఈ యొక్క యేసుప్రభు నమ్ముకుని ఆయన యొక్క నామంపేట పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉన్న వారికి కలిగే ఆ యొక్క గొప్ప దీవెన ఏంటంటే ప్రకటన గ్రంథం 7:15 వచ్చి మనం గమనించినట్లయితే వారు దేవుని యొక్క సింహాసనం చుట్టూ కూడా ఉండి ఆయన ఆలయంలో నిరంతరం కూడా ఆయన సన్నిధిలో పరిచయం చేస్తారు. దేవుడు వారితో కాపురం ఉంటారు. ఎంత ధన్యత, మనం ఆయనతో ఉంటాం. ఇది జరగబోతుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన పరలోకం వెళ్ళిన తర్వాత మన యొక్క బాష్పబిందువు అంటే మన కన్నీళ్ళన్నీ కూడా ఆయన తుడిచేస్తారు. పరలోకం వెళ్ళిన తర్వాత ఈ లోకంలో అనేకమైన కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ముఖ్యంగా రెండవ రాకడకు ముందు శ్రమకాలం వస్తుంది. ఆ శ్రమకాలంలో కొనటానికి లేదు, అమ్మటానికి లేదు, బైబిల్ చదవటానికి లేదు, ఆయన ఆరాధించడానికి లేదు, 10 ఆజ్ఞలు కాపాడటానికి లేదు. వీటన్నిటికి కూడా ఇబ్బంది వచ్చేస్తుంది. వాటన్నిటి నుంచి కూడా తట్టుకొని, అందుకనే విశ్వాసాల ఓర్పు ఇందులో కనబడి నేను ప్రకటన 14:12 చూసాం. మనం ఓర్పుతో ఈ ఇబ్బందులని మనం తట్టుకుని నిలబడినట్లయితే, కష్టాన్ని కూడా ఓర్చుకుని నిలబడినట్లయితే మనకు కలిగే ఆ గొప్ప ధన్యత ఏమిటంటే యేసు ప్రభు సన్నిధిలో కలకాలం ఆయనతో ఉంటాం. అయితే సాతాను మనము ఈ పరలోకం వెళ్లకుండా అడ్డేసేయడానికి ఏం చేస్తున్నాడు, ఆజ్ఞలు ఎక్కర్లేదు, ఆజ్ఞలు కాపాడెక్కర్లేదు అని మనల్ని వంచేస్తున్నాడు, మోసం చేసేస్తున్నాడు. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు నమ్ముకుని మన పాపాలన్నీ కూడా ఆయన యొక్క నామంపేట ఒప్పుకొని ఆయన వాక్యపు వెలుగులో మనం నడుస్తూ, కీర్తన 119, 105 వచనంలో మనం చూసినట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. ఆయన వాక్యపు వెలుగులో జీవించాలా? అదే రీతిగా ఆయన యొక్క ఆజ్ఞల వెలుగు, 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే మనం కలకాలం దేవుని సన్నిధిలో ఉంటాం. మీకు కూడా ప్రియ సోదరి సోదరుడా, ఆజ్ఞల ద్వారా మెండైన దేవుని దీవెనలు కావాలని కోరుకున్నట్లయితే, శారీరక దీవెనలు దానికంటే మించింది మహా గొప్ప ఆధ్యాత్మిక దీవెన, ఆ రక్షణ భాగ్యం, నిత్య జీవం. యేసుప్రభువు నమ్ముకొని ఆయన నామంపేట మంచు బాప్తిసం తీసుకుని ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో జీవిద్దాం. మనల్ని దేవుడు మెండుగా ఆశీర్వదిస్తారు. అది నీ నిర్ణయం అయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం ప్రభువా. మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి మాకు మీరు ఇచ్చిన 10 ఆజ్ఞలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వాటి ద్వారా మిమ్మల్ని నమ్ముకుని ఆ ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ, మీ యొక్క వాక్యపు వెలుగులో జీవిస్తూ, మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మీకు మహిమ తెచ్చే కృప మాకు అందరికీ అనుగ్రహించమని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేస్తున్న వారిని, ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మరికొన్ని విషయాలు ఉన్నాయి. 5వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. మీరు కూడా పాలుభాగస్తులా ఉండి యొక్క పరిచర్యలో. గాడ్ బ్లెస్ యూ. వచ్చే కార్యక్రమంలో మరలా కలుసుకుందాం.